ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు శనివారం అనేసి తొందరగా లేసానండి. తొందరగా అంటే 5కే లేసాను. ఇల్లు తుడుచుకొని రెడీ అయిపోయాను. ఎందుకంటే పూజ చేసుకోవాలనేసి. టైం వచ్చేసి 6 అయింది. 6 గంటలకు ఎలా ఉందో చూడండి. 6:05 అయింది. ఇంకా మా పాప బాగా నిద్రపోతూ ఉంది. ఇంకా నేను పూజ చేసుకోవాలనేసి లేసాను. బయట చూడండి 6 అయిన టైము ఎంత మబ్బుగా ఉందో చూడండి. మొత్తం అనేది చీకటిగా ఉంది. టైం 5 అయినట్టు అట్లా ఉంది. మామూలుగా అయితే 6 గంటలకు తెల్లవారేది. మంచు కుడుస్తుందండి బాగా. అసలు మంచు కురుస్తూ ఉంది బాగా. ఇంత టైం అయినా అస్సలుకు చూడండి. నేను ఇంకా రెడీ అయిపోయి ముగ్గేద్దామనేసి బయటికి వచ్చానండి. చూడండి, ముగ్గు పిండి తీసుకొని కొంచెం పసుపు తీసుకొని గుమ్మానికి బుట్టు పెడదామనేసి అయితే బయటికి వచ్చాను. చలి అయితే చాలా అంటే చాలా ఎక్కువ పెడుతుందండి. విపరీతంగా పెడుతుందండి చలి అయితే. ఈ చలికి అసలు బాగా వణుకుడు వస్తుంది. ఎంత వేడి నీళ్ళు పోసుకున్నా చల్లగా అనిపిస్తూ ఉంది. ఏం చేస్తామండి. నాకు పూజ లేట్గా చేయడం అయితే నచ్చదంటే ఇంకా ఇంట్లో పనులలో చేసుకున్న తర్వాత వంట చేసి టిఫిన్ అవిలో పెట్టేసి పూజ చేసుకున్నాను అనుకోండి, చిరాకు వస్తూ ఉంటుంది. అందుకని ముందుగా తొందరగా లేచి ముందు పూజ అంతా చేసేసుకొని తర్వాత ఇంట్లో పని అయితే మొదలు పెట్టుకుంటాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా పూజ అయితే మొదలు పెట్టలేదండి. ముందుగా రెడీ అయిపోయిన తర్వాత నేను గుమ్మం ముందర ముగ్గేస్తాను. లెగుస్తానే కొన్ని వాటర్ పెట్టేసుకొని ఇల్లు శుభ్రం చేసుకుంటాను. కసు ఊడ్చి అలాగే వచ్చేసి బండలన్నీ తుడిచేసి ఇంకా స్నానానికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి వచ్చిన తర్వాత ముందు గుమ్మం మీద ముగ్గు అనేది వేసేసుకుంటాను. ముగ్గు వేసుకున్న తర్వాతనే ఇంకా ఏదన్నా కానీ పని చేస్తానండి. ఇంకా ఇప్పుడైతే గుమ్మం ముందర ముగ్గు అయితే వేస్తాను. వేసిన తర్వాత చూపిస్తాను. నేనేం పెద్ద నుగ్గులు వచ్చిందని అయితే ఏం కాదండి, చిన్నగా ఊరికి అలా గీకేస్తాను అంతే కదా. ముగ్గు అయితే ఇలా వేసానండి. చెప్పాను కదా, ముగ్గు పెద్దగా వేసేవి అనేది రాదు. వేయడానికంటూ ప్లేస్ కూడా లేదు. ఇంకా ప్లేస్ లేనిదానా నేర్చుకోవడం కూడా మానేసేసాను. ఇంకా వచ్చిన కాడికి ఇలా అయితే గీకి ఇలా వేసిన తర్వాత నేను అటు ఇటు తిరగంగానే ఇంకా మొత్తం అనేది పాడైపోతూ ఉంది. అంటే నడుస్తూ ఉంటాం కదండి, అందుకనేది పాడైపోతూ ఉంది. ఇంటికి కొంచెమే ప్లేస్ ఉంది కాబట్టి ఇంటి ముందర పెద్దగా ఏమి ఉండదు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ తులసిమ్మ చెట్టు దగ్గర అయితే వేసాను. ఇది చిన్న ముగ్గు అయితే ఇలా వేసేసాను. ఇంకా చూడండి, ఇవి మా చెట్లు అండి. ఇవిల్లా అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం మా చెట్లే. చూడండి, ముగ్గు అయితే భలే కానొస్తుంది కదా, సింపుల్గా ఉన్నా కానీ. నేను వేసాను కాబట్టి నేను పొగుడుకుంటూనే ఉంటానులేండి. మా పాప బుద్ధిగా ఎగ్జామ్ ఉందని ఎంత మంచిగా చదువుకుంటుందో చూడండి. లేచి గుడ్ మార్నింగ్ నాను, గుడ్ మార్నింగ్ అంటుంది. టైం వచ్చేసి ఇంకా 7 కూడా కాలేదండి. నేను మామూలుగా 6 గంటలకు ఇప్పుడు చూపించాను కదా, అంటే పూజ కూడా చేసేసాను. ముగ్గేసి పూజ అంటే శనివారం చేస్తానండి. అదేం పెద్దగా అనేది ఏమి ఉండదు. ఊరికే ఇంట్లో దీపం పెట్టేస్తాను. ఇలాగా చూడండి, దేవుని దగ్గర ఇలాగనేది ఊరికి దీపం పెట్టేస్తాను. ఇంకా ప్రసాదం కింద అయితే పాలు పెట్టేశానండి. ఇంక ఇంట్లో ఎప్పుడు పాలు ఉంటాయి కదా, అందుకోసం అనేసి పాలు పెట్టేశాను. ఇంకా పాలు పెట్టుకున్న స్టవ్ మీద కూడా పాలు పెట్టేశాను. కాఫీ ఏమన్నా కలుపుకుందాం అనేసి. కాఫీ అయితే తాగట్లేదండి. కాఫీ తాగుతుంటే బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే వస్తూ ఉంది. అందుకోసం అయితే కాఫీ అనేది చాలా మటుకు తగ్గించేసాను. ఇంతకుముందు గ్రీన్ టీ తాగుతుంటేనే, గ్రీన్ టీ తాగేటప్పుడు అయితే ఈ గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ ఏమీ వచ్చేది కాదు, చాలా బాగుండేది. కానీ దానివల్ల ఏమవుతుందంటే ముఖం అనేది చాలా బిక్కపోతూ ఉన్నది. అందుకోసం అనేసి అది మానేసి మళ్ళీ కాఫీ తాగుతుంటే ఇంకా ఇలా అయిపోతుంది. ఇంకా బ్రూ తాగుతుంటే వేడైపోతుంది. బ్రూ తాగుతుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. నార్మల్ కాప్పొడి ఉంటుంది కదండి, దాంతో తాగుతూ ఉన్నామంటే ఇంకా ఒంట్లో వేడి ఎక్కువ అయిపోతూ ఉంది. ఏం చేస్తామండి. ఇదైతే కేక్ అండి. మా కిందింటి పాప అయితే వెనిలా ఎసెన్స్ కోసం అయితే వచ్చినది మన ఇంటి దగ్గరికి. వాళ్ళ ఇంట్లో అయిపోయింది అనేసి వెనిలా ఎసెన్స్ తీసుకుపోయినది. వెనిలా ఇదే గ్లాస్లో, మన గ్లాస్లోనే తీసుకుపోయినది. అదే గ్లాస్లో కేక్ పెట్టుకొని వచ్చేసింది. కానీ ఇంకా నైట్ తెచ్చింది కానీ మేము తినలేదండి. మా పాప ఏం చెప్తుందంటే,
కేక్ గురించి చెప్తున్నామమ్మా తినలేదనేసి వాళ్ళు వీడియో చూస్తే బాధపడరా అనేసి అంటుంది. కానీ అది నైట్ తెచ్చేసిందండి. నైట్ తెచ్చింటేనక ఇంకా నైట్ ఏమైందంటే నేను బయటికి వెళ్ళాను. బయటికి అంటే లైనింగ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. నేను బయటికి అంటే లైనింగ్ల కంటే ఏదానికి కొనలేండి. ఇంకా దానికోసం పోయినప్పుడు తెచ్చి ఇచ్చిందంట. నేను వచ్చే లోపల 7:30 అట్లా అయిపోయిందండి. ఇంకా లైనింగ్లో కొద్ది చాలా లేట్ అయిపోతుంది. కలర్స్ దారాలు లైనింగ్ వెతుకులాడుకోవడానికి అయితే చాలా అంటే చాలా టైం పడుతుందండి. ఇంకా మా పాప వచ్చిన తర్వాత నువ్వు కిందింటి వాళ్ళకి ఏమి ఇచ్చినా వాళ్ళు అదేదో కేక్ తెచ్చారమ్మా అని చెప్పింది. సర్లే అన్నాను. ఇంకా మా పాప స్కూల్ వచ్చిన తర్వాత స్నాక్స్ ఏం చేయలేదండి నేను. అందుకోసం అని బయట నుంచి బోండాలు కట్టించుకొని వచ్చింటిని. కవి తినక ఇద్దరం తినేసాము. తిన్న తర్వాత ఇంకా దీని మీద అనేది ఆలోచన అనేది లేదు, అంటే నాకు గుర్తు లేదు. తర్వాత అన్నం తినేటప్పుడు నైట్ గుర్తు వచ్చేసింది. మళ్ళీ అది తిన్నామంటే అన్నం తినలేము కనేసి అలాగే పక్కన పెట్టేశాను. అంటే కేక్ అయితే ఏం పాడు కాదు కదండి, మళ్ళీ మరుసటి రోజే తినొచ్చు అనే విధంగా అనేది పక్కన అయితే పెట్టేశానండి. అందుకు మా పాప తినలేదని చెప్తున్నా వాళ్ళు ఫీల్ గారా అనేసి అయితే అంటుంది. మా పాప బాగానే చెప్తుంటుంది. నేను అವೆಲ್ಲ ఏం పట్టించుకోనండి. ఇంకా అలా ఉండిపోతాను నేను, పెద్దగా ఏం పట్టించుకోను. నేను మాట్లాడేది అయితే చెప్తా ఉంది. శనివారం వస్తే కనుక మా పాప తొందరగానే లేవాల్సింది ఉంటుందండి. నేను తొందరగానే లేవాలి. ఇక నేనైతే 5కి లేసాను అన్నాను కదా. మా పాప నైట్ పడుకున్నప్పుడు చెప్పిందమ్మా నన్ను తొందరగా లేపు, నేను చదువుకోవాలి, అది కాక స్నానం చేయాలి తలకు అనింది. రోజు ఒంటికి ఒకటి పోసుకొని స్కూల్కి పోతుంది కాబట్టి పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. ఈ తలకు స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే జుట్టు ఆరదండి. పాప అయితే 8కే స్కూల్కి పోతుంది కానీ జుట్టు ఆరదు. అదైతే చాలా ఇబ్బంది, నీళ్ళు కారిపోతూ ఉంటాయి, అట్నే పోతుంది స్కూల్కు. అందుకు శనివారం ఒకరోజు అమ్మ తొందరగా లేపి అనేది చెప్తుంది. నాకైతే కనుక నేనైతే లేపాను తొందరగా, అంటే కనుక అట్లా లేపేసాను. 6:30కు లేపాను, 6కు లేపమంది. ఇక కానీ అంత తొందరగా ఎందుకులే, నిద్ర సరిపోదనేసి 6:30కు లేపింటే ఇక లేచిన నుంచి చదువుకుంటా ఉంది. ఇక నేను పూజ చేసుకున్నానండి. ఇంకా నేను వీడియో చూపిస్తాను కదా ముగ్గు వేసినది, అది చూపిద్దాం అనుకున్నా కానీ ముందుగా అయితే కనుక పూజ చేసుకోవాలనిపించేసింది. ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి. మళ్ళీ టిఫిన్ కూడా చేయాలి పాపకు. టిఫిన్ అంటే శనివారం వచ్చిందంటే ఉప్మా తప్పితే నేనేం చేయనండి. అంటే పూజ చేసుకుంటేనే టైం అంతా అయిపోతుందండి. మనం టెన్షన్ పడతా మళ్ళీ ఎందుకు టిఫిన్ చేయాలి కదా అని పూజ మనశ్శాంతిగా అనేది చేసుకోలేము. చేసేది కొంచెమైనా మనశ్శాంతిగా చేసామంటే అది మంచిగా ఉంటుంది. అందుకోసం అనేసి పెద్దగా నేను శనివారం పూట టిఫిన్ అంటే ఉప్మా తప్పితే ఏం పెట్టను. సేమియా ఉప్మా అన్నా నార్మల్ ఉప్మా అన్నా చేసి పెడతా, కానీ అంత మించి అయితే కనుక మనం ఏం చేయము. హిందీ లేషనా? ఆహా, ఈజీగానే అంటే చదువుకో. మా పాప హిందీ ఎగ్జామ్ ఉందని చదువుతూ ఉంది. లెసన్ పెద్దగా ఉంది, కష్టంగా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఈజీగా ఉంది అనేసి చెప్తా ఉంది. ఇక నిన్న అయితే కనుక ఇల్లు అంతా శుభ్రం చేశానండి. నేనైతే కనుక మా ఇల్లు శుభ్రం చేసినా శుభ్రం చేయకుండా ఒక లెక్కనే ఉంటుంది, కానీ ఇల్లు మొత్తం శుభ్రం చేసిన. పండగ అనేది ఉంది కదండి మనకు 14వ తారీఖు అట్లా. ఇంకా పండగకు ఏముంది అంటే పండగ ముందే ఎందుకు క్లీన్ చేసుకున్నా అంటే ఇన్ని రోజుల ముందు, అంటే ఈరోజు 4వ తారీఖేనండి, కానీ ఇన్ని రోజుల ముందు ఎందుకు క్లీన్ చేశానంటే కనుక 10 రోజుల ముందు పండగ ముందు అనేది బట్టలు వస్తాయండి కుట్టించుకోవడానికి, జాకెట్లు, డ్రెస్సులు ఇవి అనేది ఎక్కువ శాతంలో వస్తాయి. వచ్చినప్పుడు మనము ఈ ఇంటి టెన్షన్, ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా, మనము పూజ చేసుకోవాల్సింది ఉంటుంది, పండుగ చేసుకోవాల్సింది ఉంటుంది అనే ఆలోచన అనేది ఏమి ఉండకూడదు అనేసి నేను ముందే క్లీన్ చేసేసాను. ఇక నిన్న క్లీన్ చేశానండి 3వ తారీఖు. నిన్న పొద్దున్న నుంచి 8 నుంచి ఇంకా మధ్యాహ్నానికి అయితే మొత్తం అయిపోయింది. కానీ ఇంట్లో సామాన్ కొంచెమే ఉన్నట్టు ఉంటుంది, ఇల్లు చిన్నది అన్నట్టు అనిపిస్తుంది. కానీ క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉండాల్సింది ఉంటుంది. అలా మొత్తం అనేది క్లీన్ అయితే చేసేసానండి నిన్న. నేను క్లీన్ చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, క్లీన్ చేశాను కూడా. మళ్ళీ మధ్యాహ్నం ఇంకా పాప వచ్చే లోపల మళ్ళీ అన్నం పప్పు మళ్ళీ చేసేసాను. అలా పని అయితే నిన్న పూర్తి అయితే చేసేసుకున్నానండి. ఇలా పూర్తి పని అయితే ఇంట్లో పని అయితే పూర్తి అయిపోయింది. ఇంకా పండగ ముందర ఏమన్నా బట్టలు వచ్చినాయనగా పెద్ద టెన్షన్ పడకుండా అయితే ఇంకా కుట్టుకోవచ్చు. ఇంకా నేను ఇంకొకటి ఏంటంటే ఎన్ని బ్లౌజులు వచ్చినా ఒకవేళ డ్రెస్సెస్ వచ్చినా అండి, హెమ్మింగ్ బ్లౌజులు కుచ్చులు పెట్టేది ఉంటుంది కదా, అది కూడా నేనే చేస్తానండి. వేరే వాళ్ళకైతే అస్సలు ఇవ్వను. వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం ఇవ్వాల్సింది ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి
బ్లౌజ్కి ఒక 10 రూపాయలు అనేది అడుగుతారండి. దారం ఉక్సులు అన్నీ మనవే, కానీ వాళ్ళు వేసినందుకు 10 రూపాయలు అడుగుతారు. అది నాకు ఎందుకు మనం వచ్చే దాంట్లో అంటే పండగ సీజన్ అప్పుడే మనకు ఎక్కువగా ఉంటుంది, వీడెప్పుడైతే ఏముండదు, 1, 2 ఉండేటివే. కానీ ఇంకా ఎందుకు వాళ్ళకు ఇవ్వడం అనేసి నేను అలా అనుకుంటానండి. అందుకనే కొంచెం లేట్ అయినా కానీ కష్టపడైతే ఇంకా నేనైతే ఇంకా ఇంట్లోనే అనేది నేనే హెమ్మింగ్ చేసుకుంటానండి. హెమ్మింగ్ పని కూడా నేనే పెట్టుకుంటాను కాబట్టి ఇక కొన్ని అన్నీ కూడా బ్లౌజులు కొంచెం ఎక్కువ ఉన్నట్టు పని అనిపిస్తూ ఉంటుంది. అమ్మో కోతులే వచ్చే సౌండ్ ఎక్కువ చేస్తున్నాయి. కొన్ని అయినా కానీ ఎక్కువగానే నెట్ అనిపిస్తుంది, అంటే హెమ్మింగ్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం కష్టంగా అనేది అనిపిస్తూ ఉంటుందండి. అందుకోసం అనేసి నేను ఇలా తొందరగా చేసుకున్నాను. నా ఐడియా బాగుందా? కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి, శనివారం ఎంతమంది పూజ చేస్తారని కామెంట్ చేయండి. చాలామంది శుక్రవారం చేస్తారండి పూజ ఎక్కువగా అనేది. నేనైతే శనివారమే చేస్తాను, లక్ష్మీ నరసింహస్వామి అనేసి. అలాగా సర్లేండి. మా పాప కోప్పడుతుంది, మా టిఫిన్ చేయమ్మా. నాకు హీటర్ వేసేసాను, ఇంకా స్నానానికి నీళ్ళు అయితే పెట్టేసానండి. హీటర్ తీసేస్తే పోయి స్నానం చేస్తుంది. ఆమెకైతే ఇంకా అలవాటు అయితే చేయలేదండి హీటర్ ఆన్ చేసుకోవడం ఆఫ్ చేయడం అనేది. ఎందుకు అనేసి, చిన్నపిల్ల కదా అనేసి. బాయ్.